శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసన సభ్యులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. చిలమత్తూరు మండలం సోమగట్ట పంచాయతీలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. హిందూపురం పట్టణ సమీపంలోని కోటిపి రోడ్డులో 3.50 కోట్లతో నిర్మాణం చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన టీడ్కో గృహాలను పరిశీలించారు. పట్టణంలోని పరిగి బస్టాండ్ సమీపంలో 44.60 లక్షలతో నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్డు పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. నానెప్ప నగర్ కేవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో కైవరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఉండాలి అందరికీ పేదలకు అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని. ఇప్పుడు ఆనాడు రామారావు గారు తూముకుంటా పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరిగింది. తర్వాత అప్పటికి ఇంకా బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు, ఎవరు ఊహించలేదు కూడా. అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాడని ప్రారంభించడం, ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇళ్ళు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు వస్తువులు కానీ ఇంకా ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాపానం